ఇదే మా ఇల్లు. వసంత, నేనే ఐ క్లాస్ అనుకున్నాను, మీరు ఐ క్లాసేనే. వీళ్ళెవరు, పనివాళ్ళ? ఒక రకంగా అంతేలే. ఇదిగో ఈవిడ నా భార్య రాజేశ్వరి, ఈవిడ వాళ్ళ అమ్మ. ఐసి. ఇదిగో ఈ సూట్ కేసు నా రూముకి తీసుకురా. ఏమిటి అలా చూస్తావు? తీసుకో. ఈ అమ్మాయి నా పిఏ. పేరు వసంత, ఐ క్లాస్ నుంచి వచ్చాను. డార్లింగ్, సూట్ కేసు బరువుగా ఉంది, తీసుకో. అల్లుడు గారు, పిఏ అయితే ఆఫీస్ వరకే పరిమితం, ఇంటికి తీసుకురావాల్సినంత అవసరం లేదు. ఆల్ రైట్, నన్ను నిలదీసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వసంత నా పిఏ కాదు. నాకు వసతి, నీకు సవతి. హలో వసంత. ముసలి, ఏ ముసలి, నిన్నే ఆయన 25,000 తెమ్మన్నారు. అతన్నే వచ్చి అడగమను. అబ్బో, ఇంతోటి అత్తగారి కోసం ఆయన మేడ దిగి రావాలా? ఇవే ఏమిటే, నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా? ఆగు. ఏమిటే మధ్యలో? ఒసే రాక్షసి. రాక్షసి అని తెలిసిందిగా, ఇక నోరు మూసుకుని పడి ఉండండి. గురునాథ, క్యాష్ తీసుకురా. అమ్మా, జోకర్ లాంటి వాడిని ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాను. ఇందులో నా తప్పేమీ లేదని తమరు గుర్తిస్తే. ఎవరిది? బయటిపోరా. బయటికి పోరా. రాస్కెల్, రాస్కెల్. బయటికి పోతావా లేదా? బయటికి పోతావా లేదా? పిచ్చివాడితో మాటలేమిటండి, బయటికి వెళ్ళండి. చేస్తున్నావు? రేయ్, ఇంటిని సంత చేసిన వసంత, నువ్వు అక్కుంపక్కం. హలో. వాడు నాకు కన్ను కొట్టాడు. ఇదిగో సంత. నా పేరు సంత కాదు, వసంత. ఏదో ఒక సంతలే. నీలాంటి జంపర్ బంపర్ అందగత్తలను చూస్తే మా వాడికి కాస్త ఉలికిపాటు జాస్తిలే. ఏమనుకో మాకు. ఏయ్, ఇదేమిటి? అదంతేలే, ఎక్కడుండాల్సిన అక్కడ, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహా సిరాకు. అసలు ఎవరా నువ్వు? అట్ట అడగరాదు, చెప్తా. అమ్మొచ్చి, ఒరే ఒరే నా కొంపకు దెయ్యాలట్టాయి, నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది. నువ్వు పెడతావా అన్నా. ఓ అంది. ఇంకేంటి, వచ్చేసా. నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే వచ్చాను. ఏంటి బతికినానికి వచ్చి బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు ఎక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పట్టది పోసుకుంటది. ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలివద్దు. వీళ్ళేం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నువ్వు దిక్కులు? జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి పోచను. ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామ, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లెబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకని మంచిదని. ఏందా, చదువుకో. పంకజం, చంపకం, చిన్నపాప, పెద్ద పాప, వసంత. అబ్బో, ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుని ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నాకు డబ్బు వద్దు, ఏవద్దు. నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, బయటిపో. పోతా. వసంత, నేను కూడా అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా, డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తా నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. సార్, ఇగో నీ పాడుగచ్చిరా. నాకు పడేంట్రా, ఇది బాలుగారి కోసం. వాడక్కడ కాఫీ తాగటం,
చచ్చిపోవడం, మనం పాడి మీద పడుకోబెట్టడం, బూడిద చేసేయడం. దట్స్ ఆల్. రై, మీరు ఇక్కడే ఉండరా. సెక్రటరీ, ఫాలో మీ. అయ్యా ఉమ్. కాఫీ తెమ్మంటారా? కాఫీలు గీఫీలు మన ఒంటికి పడదు కానీ ఓ గ్లాసుడు పాలు పట్రా, తాగుతా. కాఫీ వద్దని చెప్పలా, పాలు పట్రా. చిత్తం. హ్మ్. ఏమిట్రా కాఫీ వద్దంట, పాలు కావాలంట. ఇప్పుడు ఎలా? ఎలాగేమిట్రా అంటలే కదా, ఆ విషయం ఏదో పాలలో కలుపు. హ్మ్. ఏం సారు పాలు పెట్టిండు? కాఫీలో విషం కలిపిమ్మన్నాం కదా, మర్చిపోయి తెచ్చాడా? అయ్యుండొచ్చు. నేనే చేయాలి. పద. ఆవ్. ఏమిటి కంసమామ, పొద్దుటే ఎలా వచ్చావు? ఏం లేదు అల్లుడు, నా కొడుకు చేసిన పొరపాటుకి క్షమాపణ కోరుకుందామని వచ్చా. అయ్యా, పాలు తాగుతున్నావు ఏంటి అల్లుడు? కింద నుంచి వచ్చా కదా, తెల్లటి పాలల్లో అడ్డమైన పళ్ళు కల్తీ కలిపి తాగడం మనకు అలవాటు లేదులే. అంత కాదులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పై లెవెల్లో ఉన్నావు. రోహిణి అమ్మ పెద్ద కొడుకువే. లెవెల్ లెవెల్ మెయింటైన్ చేయలే. రేయ్, కాఫీ కాఫీ పట్టండి. చూడలుడు, అసలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు కానీ ఒక్కసారి తాగి చూడు, స్వర్గానికి వెత్తిరి కింద ఉంటావు. ఆ? అంత బాగుంటుందా కాఫీ? బేసిక్గా ఉంటుంది. ఏయ్. కాఫీ అంటే ఇట్టా ఉంటుందా? ఫు! దీనికంటే విషమే మేలు. ఆరైతే తాగిన దేశమే. యశం యశంలో ఉండక పాయసంలో ఉండదు ఈయన గారికి. ఏంట్రా? ఏంలే, వేస్ట్ అయిపోతాయి. తాగుండ్రి. కరెక్టే. వీరదాస్ గారు, విషం కలిపింది ఆ పాలలో తాగిండ్రు. చచ్చిండ్రు. చచ్చా! చచ్చా! ఆ! చచ్చా! అమ్మ! ఔ! అమ్మో! అరే తొందరగా అనిపించుకురా. కారు లేదు సార్. మరి ఇప్పుడు ఎట్రా ఆసుపత్రికి వెళ్ళేది? ఔ! దీని మీద పట్టుకోండి. ఆ! మోసుకపోతాం. ఆ! లేబుర్రి ఆగుండ్రి. అవును సారు, ఆస్పత్రి తీసుకోపోతే పైసలు దండగ కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. ఎప్పుడే మాట్లాడ తెలియదంటారా? అవసరం ప్రాణాలు పోతుంటాయి. అబ్బా! అడుగో, వాడు రహస్యం కోసం గుట్ట నక్కలా వస్తున్నాడు. వాడిని ఆట ఆడండి, మేము సైడ్ అయిపోతాం. అమ్మారా? అయ్యా మహారాజు గారు. కాదు, మహామంత్రి. ఓహో, నిన్నటిదాకా మహారాజుని అనేవాడు, ఇప్పటికి మహామంత్రిని అంటున్నాడంటే పిచ్చి సగం తగ్గిందన్నమాట. మహామంత్రి గారు, మహామంత్రి గారు. ఆ రీల్ ఎక్కడ దాచారో గుర్తుకొచ్చిందా? ఓ, వచ్చిందా? చెప్పండి, ఎక్కడ ఉందో చెప్పండి. దా. ఇందులో ఉంది. ఇందులో ఉందా? అంటే జలరాక్షసుడు ప్రాణం ఈ డ్రైనేజీలో ఉందన్నమాట. దిగు దిగు. దిగుతా, ఎక్కడ వదులుతానే. అమ్మా, గురునాథం, నీకు ఇప్పుడు పిచ్చ టచ్చిస్తా చూసుకో.